అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు గత వారం రోజులుగా సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అవకాశం ఉన్నటువంటి సందర్భాలలో ఐక్య కార్యాచరణ చేపడుతూ సింగరేణి బొగ్గు బావులని ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు పరం చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ కుట్రకు నిరసనగా సింగరేణి బొగ్గు బావులు సింగరేణికి అప్పజెప్పాలని, తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బావులు నామినేషన్ పద్ధతి మీద సింగరేణికి ఇయ్యాలని, 2015లో మొత్తం బొగ్గు పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని, దీని విషయంలో చిత్తశుద్దితో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న కలెక్టరేట్ల కార్యాలయం ముందు ధర్నాలు జరిగినాయి. ఈ రోజు సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తవరంతో పాటు యావత్తు సింగరేణి వ్యాప్తంగా 6 రోజుల పాటు నిరాదీక్షలు కొనసాగడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్న సహజ వనరులను, జాతీయ సంపదను, ప్రభుత్వ రంగాన్ని ఆదాని, అంబానీ లాంటి ఒకళ్ళిద్దరు పెట్టుబడిదారులకు అప్పజెప్పాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో ఈ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉంది. ఇది ప్రైవేట్ పరం అయిన నాడు వాళ్ళకు అనుకూలంగా నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో చేతులు లేపి ఆనాడు దీనికి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో మరి కలిసి రాకుండా ఇవాళ మాట్లాడతాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ బొగ్గు బావులు సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేయడం స్వాగతించాల్సిందే. కానీ ఈ డిమాండ్ నెరవేర్చకపోతే సంఘటిత పోరాటంలో కూడా కలిసి రావాలా, ఐక్యమైనటువంటి పోరాటంలో అందరూ రావాల్సిందే. ఏదేమైనా మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టు ఈ కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలతో పాటు ప్రభుత్వ రంగ వ్యతిరేక ఈ చట్టాన్ని, ఈ వేలం ప్రక్రియ నిలుపుదల చేయాలంటే కార్మిక ప్రజా పోరాటం ఒకటే మార్గం. ఈ పోరాటంతోనే ఈ ప్రభుత్వాన్ని కిందికి తీసుకురాగలుగుతాం. ఆ పోరాటంలో ఇవాళ సింగరేణి వ్యాప్తంగా ఒక బృహత్తరమైనటువంటి పోరాటం ముందుకు సాగుతా ఉంది. ఈ బొగ్గు బావులని ప్రైవేట్ పరం చేసే ప్రక్రియ ఆపుదాకా, సింగరేణికే ఈ బొగ్గు బావులు అప్పచెప్పేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియపరుస్తాం. కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తా ఉంది. సింగరేణి బొగ్గుని శ్రావణపల్లి కూడా వేలంలో వేశారు. అందుకని ఏంటంటే ఈ వేలం పాట రద్దు చేయాలనే ఉద్దేశంతో 6 జిల్లాలకు సంబంధించిన 11 ఏరియాల్లో కూడా ఆందోళన కొనసాగుతా ఉన్నది. నిన్న 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్ ముందు ఏదైతే కోల్బెల్ట్ ఏరియా అఖిల పక్షాన్ని కలుపుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఏఐటీసీ, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్లని ముట్టడి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. కార్మికుల్లో కూడా అసంతృప్తి ఉన్నది. కాబట్టి అందుకని అఖిలపక్ష ఇతర ట్రేడ్ యూనియన్లు కూడా కలుపుకొని, ఇతర రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని ఇది పెద్ద ఉద్యమంగా మారబోతా ఉంది. అందుకని ఈ నెల 18వ తారీఖున తిరుగు ఏదైతే వేలం వేయడానికి సిద్దమవుతా ఉందో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర గనుల శాఖ మంత్రులు తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు ప్రైవేటు చేయడం లేదని మాట చెప్తూనే శ్రావణపల్లిని దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అట్లాగనే ఇప్పుడు ఉన్నటువంటి అరవిందో కంపెనీ ఓపెన్ కాస్ట్ ఇల్లందులో ప్రాజెక్టు 3ని, అట్లాగనే సత్తుపల్లిలో ఉన్నటువంటి అవంతికి కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి ఓపెన్ కాస్ట్ 3ని కూడా సింగరేణి బొగ్గు తీయాలి, ఆ యొక్క టెండర్ని కూడా రద్దు చేయాలి. ఎంఎండిఆర్ అనే చట్టం, అంటే మైన్స్ మినరల్ డెవలప్మెంట్ యాక్ట్, రెగ్యులేటరీ యాక్ట్ అని పెట్టి మరి టీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు కూడా దాన్ని సపోర్ట్ చేయడం వల్ల టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ పుణ్యం అంటూ సింగరేణికి దరిద్రం దాపరించింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారు కనుక నా రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుని నేనే తీస్తామని ఛత్తీస్గఢ్ గాని, జార్ఖండ్ గాని, అట్లాగనే ఒరిస్సాలో గాని ఆ విధంగా ముఖ్యమంత్రులాగా ఈయన కూడా నరేంద్ర మోడీ గారితో వాదన చేస్తే ఈ అరవింద బొగ్గు కంపెనీ గాని, అట్లానే అవంతి గాని యాలం వేసేవాళ్లు కాదు. అందుకని పునాదులు వేసినటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోల్బెల్ట్ ఏరియాలో నామరూపాలు లేకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, ఈ టీజీపీ కేసు యూనియన్ గాని ఏదైతే అంతరించిపోయింది. కాబట్టి అందుకని ఇప్పుడు బొగ్గు బాయిలు వేలం వేయకుండా సింగరేణిలో సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ అన్ని సంఘాలు కలుపుకొని పొలిటికల్ గా, రాజకీయంగా పోరాటం చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి 6 రోజులు రిలే నిరాదీక్ష కోల్బెల్ట్ ఏరియాలో 6 జిల్లాల్లో 11 ఏరియాల్లో కూడా ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది. తదుపరి ఇంతటితో ఆగదు. ఈ ఏలంపాట రద్దు చేసి సింగరేణి బొగ్గు సింగరేణి ఇవ్వకపోతే
తదుపరి కార్యక్రమం కూడా యూనియన్లన్నీ కూర్చొని పార్టీలన్నీ కూర్చొని చట్ట సభల్లో పార్లమెంటులో అసెంబ్లీలో ఏ పోరాటం చేయాలనేది కూడా నిర్ణయించబోతా ఉన్నాం. కాబట్టి కార్మికులు పోరాట ఉద్యమాల్లో పాల్గొనాలని, రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు అన్ని కూడా ఈ పోరాటంలో కలిసి రావాలని, లేకపోతే సింగరేణి భవిష్యత్తు ఉండదు, భావితరాలకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కలిసి రావాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ సెంట్రల్ కమిటీ ద్వారా మిర్యాల రంగయ్య ధన్యవాదాలు తెలియపరుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.